రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు కానీ ఎక్కడా లోటు రానియకుండా అదేవిధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడు ఉన్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదేవిధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసారు. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2,533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే, ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలల సరాసరి ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఈనాడు రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు. మీకు అకాల వర్షాలు వరదలు వస్తే ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఏ అకాల వర్షం వచ్చినా, ఏ వడగండ్ల వాన పడ్డా ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతులకు కష్టాలు వస్తున్నాయి. ఇసుక మేటలు వేరినాయి. మొన్నటిసారి వచ్చిన తుఫాన్లో మీ జిల్లాలో చాలా దగ్గరలో చెరువులు తెగిపోతే ఈడ కాలువలు ఇసుక మేటలు పేరితే నేనే స్వయంగా వచ్చిన ఆ సందర్భంగా మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది.